టైట్ క్లోత్స్ ఏసుకుంటున్నారా? మెన్ టైట్ జీన్స్ ఏసుకుంటున్నారా? టైట్ అండర్‌వేర్ ఏసుకుంటున్నారా? సో, దీని వల్ల స్పెర్మ్ హెల్త్ ఎఫెక్ట్ అవుతదా? ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతది. దిస్ ఈస్ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో, స్పెర్మ్ ఏంటంటే అండి, ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్. ఇట్ ప్రిఫర్స్ కోల్డర్ టెంపరేచర్స్. చల్ల టెంపరేచర్‌లలో, కోల్డ్ వెదర్‌లో ఉండడానికి బాగా ఇట్ విల్ సూట్ ద కోల్డ్ వెదర్. బట్ వెన్ యువర్ బాడీ ఈస్ ఎక్స్‌పోజ్డ్ టు హీట్ ఆర్ వెన్ ద టెస్టిస్ ఇస్ ఎక్స్‌పోజ్డ్ టు హీట్, అప్పుడు స్పెర్మ్ హెల్త్ ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతది. సో, నార్మల్లీ అన్ని ఆర్గన్స్ మెన్‌లో బాడీ లోపలే గదా ఉంటాయి. హార్ట్ లోపలే ఉంటది, లివర్ లోపలే, కిడ్నీ లోపలే ఉంటది. బట్ టెస్టిస్ మాత్రం బాడీ బయటుంటది. వై? బికాజ్ బాడీ టెంపరేచర్‌ని గూడా ఆ టెస్టిస్ తట్టుకోలేదు. సో, అంత కూల్ టెంపరేచర్స్ ప్రిఫర్ చేస్తదనమాట. హీట్ ఈస్ ఎన్ ఎనిమీ ఫర్ ద స్పర్మ్స్. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో, టైట్ క్లోథింగ్ ఏసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? వెన్ యూ వేర్ టైట్ జీన్స్ ఆర్ టైట్ అండర్‌వేర్, దెన్ ద టెంపరేచర్ వెంటిలేషన్ జరగకుండా లోపల ఉన్న ఎయిర్ అంతా అట్లానే ఉండిపోయి స్క్రోటల్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో, వెన్ ద స్క్రోటల్ టెంపరేచర్ ఇంక్రీజెస్, దెన్ డెఫినెట్‌లీ యువర్ స్పెర్మ్ హెల్త్ ఈస్ డిక్లైనింగ్. ఓన్లీ టైట్ క్లోత్ ఏసుకోవడమే కాదండి. వెన్ యూ సిట్ ఫర్ ప్రొలాంగ్డ్ అవర్స్, సో మీరు డెస్క్ జాబ్ చేస్తున్నారనుకోండి, కంటిన్యూయస్‌గా కూర్చొనే ల్యాప్‌టాప్ ముందో లేదా సిస్టమ్ ముందో వర్క్ చేయాలి. సో కూర్చొని మీ బాడీ హీట్ చైర్ నుంచి వస్తూనే ఉంటది. సో దిస్ ఆల్సో కెన్ ఎఫెక్ట్ స్పెర్మ్ హెల్త్. సో ఎవ్రీ 1 అవర్‌కి లేచి ఒక 5 నిమిషాలు వాక్ చేసి రావటము, గాల్లో తిరిగి రావటము మెన్‌కి చాలా ఇంపార్టెంట్. ఇది అబ్జర్వ్ చేయండి. ఇంకోటి డ్రైవర్స్. డ్రైవింగ్ గూడా కంటిన్యూయస్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు గూడా లాంగ్ అవర్స్ కూర్చోవాల్సిన అవసరం పడతది. దే కాంట్ జస్ట్ కమ్ ఔట్ బికాజ్ దట్స్ దేర్ జాబ్ ఈస్ లైక్ దట్. సో ఇలాంటి వాళ్ళు గూడా లిటిల్ బిట్ హైయర్ రిస్క్ ఆఫ్ నెగెటివ్ స్పెర్మ్ ఉండే ఛాన్సెస్ వీళ్ళకి ఎక్కువుంటాయన్నమాట. సో ఇలా కొన్ని ఆక్యుపేషనల్ కండిషన్స్, ఇప్పుడు షెఫ్స్ ఉంటారు. షెఫ్స్ ఎలా కంటిన్యూయస్‌గా వంట చేస్తూ ఉండాలి. దే వర్క్ ఇన్ ద హీట్ ఎన్వైర్న్‌మెంట్. సో వీళ్ళల్లో గూడా షెఫ్స్ ఆర్ ఆల్సో మోర్ ప్రోన్ ఫర్ స్పెర్మ్ డ్యామేజ్. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అందరూ? ప్యాంట్ పాకెట్స్‌లో ఫోన్ పెట్టుకుంటున్నారు. ల్యాప్ మీద పెట్టుకుంటున్నారు. ఈవెన్ దో తెలుసు, మీకు ఈ విషయాలన్నీ తెలుసు, కానీ అన్‌నోవింగ్‌లీ ప్యాంట్ పాకెట్‌లో మనకు తెలియకుండానే పెట్టేసుకుంటూ ఉంటాం. సో, ఈ ల్యాప్‌టాప్స్, ఈ డిజిటల్ ఏవైతే గ్యాడ్జెట్స్ ఉన్నాయో, హీట్ మాత్రమే కాకుండా రేడియేషన్ గూడా అన్నెసెసరీ స్పెర్మ్ హెల్త్‌ని ఎఫెక్ట్ చేస్తదన్నమాట. సో, ఇవన్నీ మైండ్‌లో పెట్టుకోండి. ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లో ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. సో, మరి ఇవి కాకుండా ఏమేసుకోవచ్చు? యూజ్ కాటన్ అండర్‌వేర్ ఆర్ బాక్సర్స్ లాంటివి యూజ్ చేయండి. లూజ్ ప్యాంట్స్ ఏసుకోండి. అండ్ ఇంట్లో ఉన్నప్పుడు ట్రై ప్రిఫరింగ్ వేరింగ్ సమ్ బాక్సర్స్ ఆర్ మేబీ లుంగీ. ఏది మీకు కంఫర్టబుల్ అయితే, ఏరేషన్ ఎక్కువగా ఏది ఉంటదో అలాంటి క్లోతింగ్ ప్రిఫర్ చేయండి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక చిన్న పార్ట్ అండి స్పెర్మ్ హెల్త్‌లో. క్లోతింగ్ గురించి చెప్తున్నాను. బట్ మీ ఫుడ్, ఎక్సర్‌సైజ్, స్లీప్ ఇవన్నీ కలగలిపి ఇవి చేస్తేనే అన్ని పర్ఫెక్ట్ కండిషన్‌లో ఉంటాయి. సో మెన్ ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లో ఉన్నారో, మేక్ ష్యూర్ యూ వాచ్ దిస్ వీడియో and follow your routine. Thank you.